ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ మహావతార్ ఫౌండేషన్ ఛానల్కి అలాగే హాస్టల్ మాస్టర్స్కి ఇందులో పాల్గొన్న మాస్టర్స్కి ఈ కార్యక్రమం నిర్మిస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా సుమా మేడం గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బోయి 1 నుండి భగవద్గీత వరకు. మాస్టర్, ఒకసారి నా పేరు శివ, శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం గ్రామం. ఒక సముద్రపొడ్డున నేను జన్మ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఈ ఆత్మ పరిణామ క్రమంలో అనేక జన్మలు తీసుకుంటుంది అనుభవాల కోసం. ఆధ్యాత్మంలోకి వస్తే తప్ప ఇంకేమీ తెలియదు. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు ఈ భూమి మీద ఉన్నామో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ముఖ్యంగా నేను ఎవరు అనే విషయము తెలుసుకోవాలంటే ఆధ్యాత్మికతలో ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆది అంతం అంటే మొత్తము సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడము ఆధ్యాత్మికత అంటాం. మరి జ్ఞానము అంటే ఏమిటి అంటే ఏదైతే నువ్వు మర్చిపోయావో దాన్ని మళ్ళీ తిరిగి పొందడమే జ్ఞానం. కనుక ముఖ్యంగా అనేక జన్మలు అంటే మరి కొన్ని రాళ్ళుగా తీసుకుంటాం, ఖనిజాలుగా, తర్వాత వృక్షాలుగా తీసుకుంటాం, ఆ తర్వాత జంతువులుగా తీసుకొని, తర్వాత మానవులుగా జన్మ తీసుకొని ఈ భూమి మీద అనేక పాఠాలు నేర్చుకొని మాధవులుగా వెళ్ళడమే ఇక్కడ పని. మరి దానికి అనేక మార్గాలు ఉన్నాయి. అలాంటి మార్గాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే ధ్యానం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారనమాట, పూజా కోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జపః జపకోటి సమో ధ్యానం ధ్యానకోటి సమో లయః. కోటి పూజల కంటేను, కోటి స్తోత్రాల కంటేను, కోటి జపాల కంటేను ధ్యానంతో లయమవచ్చు అని ఉత్తరాగీతలో చెప్పబడి ఉందన్నమాట. ఎందుకంటే శాస్త్రవేత్తలు చెప్పేది ఎలాగైతే ఈ యొక్క గవర్నమెంట్ నమ్ముతుందో, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెప్పేది విశ్వం అంతా నమ్మవలసిందే. ఎందుకంటే వాళ్ళ అనుభవం తీరా అది కనుక ఈ ధ్యానానికి ముందు ఏమిటి అంటే నేను బోయేవాడిని అంటే ఎప్పుడు ఈ శరీరం నేను అనుకొని తమోగుణంలో ఉండి ఈ శరీరానికి ఎక్కువ నిద్ర, ఎక్కువ మందు, ఎక్కువ మాంసాహారము, ఈ శరీరమే నేను అనుకొని జీవించాను అనమాట 40 years. కుటుంబం ఎక్కడుంది? ఉందంతే. పిల్లలు ఎక్కడున్నారు? ఉన్నారు. ఊరెక్కడుంది? ఒక వైద్య వృత్తి చేస్తూ కూడా అంటే ఈ శరీరానికే అన్నీ వేయడం జరిగిందనమాట. అది బోయేవాడు అంటే శరీరమని నేను అనుకొని జీవించడం. బాగా తినాలి, పార్టీలకు వెళ్ళాలి, మరి అందరిలో గొప్పగా అనిపించుకోవాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. శరీరతత్వంలో జీవిస్తాము. మరి ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ధ్యానము, ఆ శరీరము ఎంత తిన్నా ఎంత చేసినా కుంభకర్ణులాగా 6 మాసాలు నిద్ర, 6 మాసాలు మరి ఆహారము, మళ్ళీ రావణాసురుడిలాగా ఈ భూమి మీద అన్నిటికంటే నేను గొప్పని రజోగుణము, తర్వాత ఆ సత్వగుణం అనేది ఏంటంటే నా ద్వారా అన్నీ జరుగుతున్నాయి, నేను వైద్యం చేసేవాడును, ఎవరికో కొంచెం బాగున్నా తగ్గినా వెంటనే గొప్ప నా వల్లే జరిగిపోతున్నాయని ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ 3 అతీతంగా ఎవరైతే ఉంటారో ముక్తిలోకి వస్తారనమాట.
త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అన్నారు కపిల మహర్షి గారు. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. 3 రకాలైన దుఃఖాలు ఉన్నాయి భూమి మీద నాయన. ఈ 3 రకాలైన దుఃఖాలని ఎవరైతే దాటుతారో అత్యంత పురుషార్థం అంటే 4 ఆ నిర్గుణమైన పురుషార్థానికి వస్తారు. కామ అర్థ ధర్మ మోక్షాలు. కామ అర్థ ధర్మ మోక్షాలు ఈ 4 ఉన్నాయన్నమాట. ఏంటి 4? కామము అంటే తమో గుణము, అర్థము అంటే రజోగుణము, ధర్మము అంటే సత్వగుణము, మరి అర్థ ధర్మ మోక్షము అంటే నిర్గుణము. ఏ మానవుడైనా ఏ జీవరాశి అయినా చివరికి ఆ మోక్షం నా దగ్గరికి రావాలన్నమాట. ఈ 3 రకాలు దాటాలి. తమో గుణము, రజోగుణము, సత్వగుణం అనే ఈ 3 గుణాలు దాటినంత వరకు కూడా ముక్తి లేదని చెప్తున్నారు కపిల మహర్షి గారు. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. అలాగే భగవద్గీతలో కూడా 2:45లో కృష్ణ పరమాత్మ కూడా సెలవిచ్చారు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణో భవర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. అర్జున, 3 రకాల గుణాలతోనే విరజల్లుతున్నది వేదాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా 3 రకాలే. కానీ నువ్వెవరివి? ఆ 3 దాటినున్న నిర్గుణుడివి. మరి ఒక్కసారి మనము ఈ 3 రకాల వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి మనం చూసుకుందాం. తమో గుణంలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా నేను ఈ శరీరాన్ని, ఈ శరీరమే బాగుండాలి, ఈ శరీరం అంతా ఈ శరీరం కోసం పోషించుకుంటారు. వాళ్ళని శూద్రుడు అంటారు. మాంసాహారము మద్యము ఎప్పుడు చేస్తున్న వాళ్ళని శూద్రులు అంటారు. అంటే ఎలా మనం ఏ గుణంలో ఉన్నా మనం తెలుసుకోవాలంటే ముందు గుణాల కోసం మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఏ గుణం ఎలాంటిది అనేది. మరి రజోగుణంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే నేను నాది నిర్మమో నిరంకార అంటారు కృష్ణ పరమాత్మ. నేను నాది ఎప్పుడు ఎవరైతే తీసేస్తారో అది రజోగుణంలో నుంచి మనం దాటుతాము. ఏంటి నేను అంటే నా కుటుంబము, నేను, మరి కులము, మరి నేను నా మతము, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. నేను బాగుండాలి, అందరికంటే నేను గొప్పగా ఉండాలని ఈ యొక్క రజోగుణంలో ఉంటారు. మరి సత్వగుణంలో ఎవరుంటారు అంటే అన్నీ చేస్తారు, గుళ్ళు కట్టిస్తారు, గోపురాలు కట్టిస్తారు, అన్నదానం చేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ నేను చేస్తున్నాను అనే పదం ఒకటి ఉంటుంది అనమాట. నేను అని ఉన్నంత వరకు మనం గుణాలు దాటినట్టే. మరి నిర్గుణంలోకి రావాలంటే ఈ 3 దాటాల్సిందే. ఈ 3 ఎప్పుడైతే దాటుతామో నిర్గుణంలోకి వస్తామో అప్పుడు ముక్తి మార్గంలోకి వస్తాం అన్నమాట. ఏంటి ముక్తి? ఒకసారి ఈ శరీరానికి ఎలాంటి వ్యాధి వచ్చినా ఇంకా దాన్ని తగ్గిన తర్వాత ఇంకా మళ్ళీ రాకూడదు. ఎలాంటి దుఃఖము లేకపోవడం ముక్తి. ఎలాంటి దుఃఖము అంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, సాంఘికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఈ 5 దుఃఖాల నుంచి పోవడమే ముక్తి మార్గము. ఇలాంటివి ఏవి కూడా రావన్నమాట. ఈ ముక్తికి ఉండే వాళ్ళకి శారీరకమైనది ఎటువంటి బాధించదు, మానసికమైనది బాధించదు, ఆర్థికంగా బాధించదు, తరువాత సాంఘికంగా బాధించదు, ఆధ్యాత్మికంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అనమాట. ఎప్పుడైతే అలా రావో మనం ముక్తిలో ఉన్నాము అని సత్యాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. మరి ఆ ముక్తికి రావాలంటే ఏం చేయాలి అని పత్రి సార్ చెప్పారంటే 3 రత్నాలు ఇచ్చారు. 3 రత్నాలు. ఏంటి 3 రత్నాలు? ధ్యానము, స్వాధ్యాయము, సద్దిని సాంగత్యము. ఈ 3 రత్నాల వల్ల ఆ 3 గుణాల్ని మనం దాటచ్చు. తర్వాత ఈ ముక్తిలోకి రావచ్చు. ఏంటి ముక్తి అంటే? జలుబు నుంచి క్యాన్సర్గా తప్పించుకోవచ్చు శరీరంకి. మరి మనసుకి అన్ని రుగ్మతల నుంచి, అన్ని మానసిక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. స్వాధ్యాయం ద్వారా ఏమవుతుందంటే బుద్ధి మాంద్యం తప్పుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే
చాలామంది నేను క్లాసులు చెప్పి చేసినప్పటికీ చాలామంది ఒక ధ్యానాన్నే పట్టుకుంటున్నారు. ధ్యానం అనేది ప్రిపరేషను. ధ్యానం అనేది ప్రిపరేషన్ అనమాట. ఏంటి ప్రిపరేషను? గంట, 2 గంటలు కూర్చుంటామంటే ఇంక మనము ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. అంటే నా యొక్క మనసుని కంట్రోల్ చేయడానికి చేస్తున్నాము. అసలైన ధ్యానం ఎక్కడుంది అంటే, ధ్యానంలో లెగిసిన తర్వాత నువ్వు ఇంట్లోకొచ్చి వీధిలోకెళ్ళినప్పుడు ఉంది అసలైన ధ్యానం. అది యుద్ధం అని చెప్తున్నాడు కృష్ణుడు. హత్వా వా ప్రాప్స్యసే స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహ్యం, తస్మత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అన్నాడు. ఎప్పుడు జరుగుతుంది యుద్ధము? ధ్యానంలో కూర్చోబెట్టి యుద్ధం కాదు. అది ఆలోచనలు వస్తుంటాయి, శ్వాస మీద ధ్యాస పెడుతుంటాము. ఆలోచనలు వస్తుంటాయి, శ్వాస మీద ధ్యాస పెడతాము. చిన్నపిల్లాడికి నిద్రపుచ్చడానికి ఎలాగైతే ఆ జోలపాట పాడుతుంటామో ఆ శ్వాసని పెడతాం. ఎందుకంటే ఈ యొక్క ఆత్మ తాలూకా ఆహారం శ్వాసే కనుక పెడుతుంటాం. కొంత టైంకి ఏది గెలుస్తుంది? ఉమ్, శరీరం కంటే మనస్సు గొప్పది, మనసు కంటే శ్వాస గొప్పది. ఆ శ్వాస అనేది ఆత్మలో లయం చేస్తుంది కనుక కొంతవరకు మనం రిలాక్స్గా అయిపోతాము, అనేక అనుభవాలు పొందుతాం. అంతా బాగుంది. తర్వాత విషయం ఏంటి? మళ్ళీ కుటుంబంలోకి రావాలి, సంఘంలోకి రావాలి. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన యుద్ధం. నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేసావా, ఎన్ని వేల సంవత్సరాలు చేసావా ముఖ్యం కాదు. నీ యొక్క మనసు, నీ యొక్క వాక్కు, నీ యొక్క చేష్ట, అక్కడ నీ అసలైన ధ్యానము కనిపిస్తుంది అన్నమాట. ధ్యానం చేసేది కాదు. ధ్యానం నేను ఇన్ని గంటలు చేశానండి, 24 గంటలు చేశాను, 34 గంటలు చేశాను. ఓకే, అద్భుతం, కూర్చుండబెట్టగలిగావు. కానీ లేచిన తర్వాత నా వాక్ ఎలా ఉంది, నా భావన ఎలా ఉంది, నా చేష్ట ఎలా ఉంది, అక్కడ తయారవుతుంది. అందుకే హతోవా ప్రాప్స్యసే స్వర్గం. దీని అర్థం ఏంటి? నువ్వేమైనా మరణిస్తే స్వర్గంకి వెళ్తావు. జిత్తావా భోక్ష్యసే మయం. ఒకవేళ గెలిచావంటే ఏంటి? రాజ్యాన్ని వెళ్తావు, సంపదను వెళ్తావు అన్న. దీనికి మరి ఇంకా యుద్ధం సిద్ధమైపోమన్నారు. ఏంటి యుద్ధము అంటే, నువ్వు సాధన చేస్తుండగా మరణిస్తే అర్జునుడు అడుగుతాడు, కృష్ణ ఈ సాధన చేస్తుండగా ఏమైనా మధ్యలో కానీ అయిపోతే చల్లాచెదరం అయిపోయిన మేఘములా తయారైపోతానా అని అడుగుతాడు. ఏం లేదు, సంపన్న కుటుంబంలోనే పుడతావు, ఆధ్యాత్మిక ఫ్యామిలీలోనే పుడతావు నాయన అని చెప్తాడు అనమాట. అంటే ఈ చనిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఈ ధ్యానాలు చేసే వాళ్ళు నెక్స్ట్ మంచి ఉత్తమ జన్మ తీసుకుంటారు. ఒకవేళ లేదు, గెలడం అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలని ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఎక్కడే యోగులా ఉంటారు. రాజ్యాన్ని ఏళ్తారంటే అర్థం ఏంటంటే, ఈ భూమండలం అంతా నీ చేతిలోకి వస్తుంది, ఈ ప్రకృతి అంతా నీ చేతిలోకి ఉంటుంది. అంతేగాని అక్కడ ఏదో యుద్ధం చేసి గెలవడం కాదు. యుద్ధం అంతర్యుద్ధం. మరి శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ గెలిస్తే, అన్ని నీ అదుపులోనుంటే ఇంద్రియా ఇంద్రియార్థభ్యో అని ఉంటుంది అనమాట. వాళ్ళు ఎప్పుడైతే నీ ఇంద్రియాలని నీ యొక్క గెలిచావో మనసు ద్వారా, ఇంద్రియాలు అంటే ఇంద్రియాలు జయించేవాడు ఇంద్రుడు, మనసును జయించేవాడు మహేంద్రుడు. ఎప్పుడైతే ఈ మనసుని ఇంద్రియాలని జయించావో అప్పుడు నువ్వేమవుతావు? నీకు మొత్తం అష్టసిద్ధులు వస్తాయి. అనిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, సత్వాన్ని గెలిస్తే అప్పుడు నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు, అందరి మనసులు అంతా వస్తుంది నీకు. సర్వము నీ దగ్గరకు వస్తుంది ప్రకృతి ద్వారా. ఎందుకంటే ప్రకృతికి అతీతంగా ఉన్నావు. ప్రకృతి శరీరం అయితే ప్రకృతిలో ఉన్నవాడు ఎవరు? పురుషుడు. ఆ యొక్క ఎప్పుడైతే పురుషుడు నేను నీ అండపిండ బ్రహ్మాండాన్ని దాటి ఉన్న ఆ ఈశ్వర స్వరూపాన్ని నేనని ఎప్పుడైతే నువ్వు గెలిచావో, నీ యొక్క అరిషడ్ వర్గాలని, మరి యొక్క నీ గుణాలని ఎప్పుడైతే గెలిచావో అప్పుడు నువ్వు నీ రాజ్యం నీదే అన్నాడు కృష్ణుడు. ఏ రాజ్యము? అందరూ నీ దగ్గరికి వస్తారు. తన తాను గెలిచేవాడు ప్రపంచాన్ని గెలిచినట్టు అన్నారు వివేకానంద స్వామి. కనుక తన మనసుని తన ఆధీనంలో పెట్టుకొని ఆ ఇంద్రియాలను ఎప్పుడైతే ఆధీనంలో పెట్టుకుంటావో అప్పుడు సర్వము నీకు సిద్ధిస్తుంది. కనుక ఆ శ్లోకం అర్థం అది. సో ఈరోజు మనము
ముక్తి పదం అనే మాట్లాడుతున్నాం. ముక్తి 3 రకాల గుణాలని ఎవరైతే దాటుతారో, దాటవలసిందే. 3 రకాల గుణాలను దాటాలి. 6 అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 5 శంకరాచార్య చెప్తారు. కామం, క్రోధం, లోభం, మోహం తత్వాత్మానం పశ్యతి సోహం. ఆత్మజ్ఞానహీన మూఢ తే భజంతే నరక విగూఢ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎప్పుడైతే ఈ కామ క్రోధాలనే దాన్ని మనము దాటామో, అదుపులో పెట్టుకున్నామో, నీ మనసు నిశ్చలంగా ఉంటుంది. భగవద్గీతలో కూడా అన్ని గ్రంథాలు ఇవే. మరి ఎన్ని జన్మలు పడుతుందో, ఎంత నేర్చుకుంటామో, ఇవే చెప్తున్నాను అనమాట. త్రివిధ 3 రకాలైన దుఃఖాలు, అంటే త్రివిధ దుఃఖాలు ఎవరైతే, ఇవి నరక నాశనమాత్మనాత్మన తస్మద్దే త్రయం త్యజత్. ఈ 3 రకాలు అర్జెంటుగా దాటేసండి. కామము, క్రోధము, లోభము అనే దాన్ని అర్జెంటుగా. త్రివిధ నరక సేద్యం ఘోరం ఆత్మన తస్మద్దే త్రయం త్యజత్. ఈ 3 రకాలను ఎవరైతే దాటేస్తారో, ఈ అరిషడ్ వర్గాలను ఎవరైతే దాటుతారో, వీళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందంటే నిర్మలంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ 3 గుణాలు, తమో రజో సత్వగుణము దాటాలి అంటే, తమో గుణానికి అద్భుతమైన ఆహారాన్ని పెట్టాలి. తమో గుణం దాటాలంటే ఏంటి ఆహారం పెట్టాలి? శరీరంకి సాత్విక ఆహారం పెట్టాలి. ఎంత అవసరమైతే అంత పెట్టాలి. ఆకలికి మించి ఆహారాన్ని పెట్టకుండా ఉండాలి. పెడుతూ నిత్యము అట్లీస్ట్ ఒక 3 గంటలు ధ్యానం చేస్తే నువ్వు తమో గుణం నుంచి బయటపడతావు. మరి రజోగుణంకి ఏం చేయాలి అంటే, ఎప్పుడు నీ మనసుని సద్దిన సాంగత్యంలో పెట్టాలి. ఎప్పుడు ఈ యొక్క క్లాసులు కానీ, సద్దినులు ఎవరైతే ఉన్నారో, సత్యం తెలుసుకునే వాళ్ళు, ఎప్పుడు వాళ్ళతో ఉంటే ఈ మనసు అనేది అహంకారం నుంచి బయటపడుతుంది. ఇంకా సత్వగుణం కూడా దాటాలి. ఎందుకు సత్వగుణం దాటాలంటే, నేను గొప్ప అనే విషయం వస్తుంది కనుక ఆ సత్వగుణంలో దాటాలి అంటే ఎప్పుడు బుద్ధి నుంచి బయటపడాలన్నమాట. ఏంటి? స్వాధ్యాయం చేయాలి. ఎప్పుడు ఆధ్యాత్మికమైన గ్రంథాలు చదువుతామో, గొప్ప గొప్ప ఒక 100 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాలు జీవించిన ఒక యోగి తాలూకు పుస్తకం, ఒక పుస్తకంలో మనకి ఆయన సారాంశం అంతా తెలుస్తుంది. ధ్యానంలో ఎక్కడ మెలకువలు నేర్చుకున్నారు, ఎక్కడి సంఘంలో ఎలా ఉన్నారు, ఏ ఆహారాన్ని తీసుకున్నారు, ఇవన్నీ మనకు తెలుస్తుంది. ఏంటి ఈ యొక్క చక్రాలను దాటడం ఏంటి, దివ్య చక్షువు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆ యొక్క యోగుల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. కనుక ఈ 3 దాటాలంటే 3 రకాల మనకి ఇచ్చారు పత్రిసారు. త్రిరత్నాలు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇది ఎక్కడ తీసుకున్నారు అంటే, జగద్గురు ఆదిశంకరాచార్యుల దగ్గర అందరు మాస్టర్లతో పత్రి గారు మాట్లాడి అన్నీ పెట్టారనమాట. కృష్ణుడి దగ్గర ఒకటి, ఆదిశంకరాచార్యుల దగ్గర ఒకటి, అలాగే ఎంతోమంది మాస్టర్ల దగ్గర ఒకటి. భగవద్గీత కించితదీత గంగా జల నవకనికా పీత సుకృతి పియేన మురారి సమర్చ కృతే తస్సయమేన రజచ్చ భజ గోవిందం భజ గోవిందం. భగవద్గీత కించితదీత గంగా జల నవకనికా పీత సకృతి పియేన మురారి సమర్చ కృతే తస్సయమేన రజచ్చ. భగవద్గీత కొంచెమైనా చదువున్నాయన భూమి మీద పుట్టినందుకు అంటే స్వాధ్యాయం. ఒక భగవద్గీత కాదు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైనా కొంచెమైనా అర్థం ఏంటంటే, కించిదీత కొంచెమైనా అంటే ఒక్క శ్లోకం తీసుకొని దాన్ని అర్థం చేసుకొని దాని అంతరార్థం తెలుసుకొని ఆచరించడము.
మరి 701 శ్లోకాలు చదివిస్తున్నంత మాత్రాన కాదు, పాండిత్యం అంతా చెప్పేసినంత మాత్రాన కాదు. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నేనేం చేయాలి? ప్రపంచంలో ఉన్న గ్రంథాలను చదివేయాలా? మరి ఆస్తంతా దారాదత్తం చేయాలి, అందరికి పంచాలా? లేదా అడవులకి వెళ్ళి తపస్సు చేయాలని అడుగుతాడు ధ్యాన యోగంలో. తపస్సు అభ్యాధికో యోగి జ్ఞానభ్యోపి మతోదిక కర్మభ్యాదాచికో యోగి తస్మత్ యోగి భవ అర్జున అంటాడు కృష్ణుడు. నువ్వు తపస్సుల కంటేను, కుటుంబాన్ని సంసారాన్ని విడిచిపెట్టి తపస్సు చేసిన వాళ్ళకంటేను, ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ వల్లి వేసిన పండితుడి కంటేను, మరి అన్ని మంచి మంచి కర్మలు చేస్తారు కదా, అన్నదానము, వస్త్రదానము, మరి గుడ్లు గోప అన్ని వాళ్ళకంటేను తస్మత్ యోగి భవ అర్జున. యోగుక యోగి అంటే ఏంటి? తనతో తన ఉన్నవాడు, తనను తాను జయించినవాడు. 3 గుణాలని 6 అరిషడ్వర్గాలని ఎవరైతే జయిస్తారో, తన ఆధీనంలో పెట్టుకుంటాడో వాడు ముక్తిలో ఉన్నాడు. అరిషడ్వర్గాలు 3 గుణాలు దాటి అరిషడ్వర్గాలను ఎవరైతే దాటుతారో వాళ్ళని ఏమంటాం మనం? హరియంతుడు అంటారు. హరియంత్ అంటే తన అరిషడ్వర్గాల్ని దాటుతాడు. మరి హరియంతుడు ఎప్పుడంటే అన్ని దుఃఖాల నుంచి బయటపడతాడు. ఎన్ని దుఃఖాల నుంచి? మానసికము, శారీరకము, ఆర్థికము, 5 ఉన్నాయి మనకి. ఆధ్యాత్మిక దుఃఖాల నుంచి బయటపడేవాడిని హరియంత్ అంటారు. అలాగే నేను 2016లో హై బీపీ 170, మరి కొలెస్ట్రాల్, భూమి మీద 2016లోనే నేను బయటకు వెళ్ళిపోవాలి. ఈ ఆధ్యాత్మిక సత్యం ద్వారా, ఈ యొక్క పిరమిడ్ సొసైటీ ద్వారా, బ్రహ్మర్షి పత్రిజ గారు ఇచ్చిన ఈ శ్వాస దేశ ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. మరి ఆ తర్వాత ఏమైంది? హరియంత్. ఓకే, అద్భుతంగా ఉన్నాను. ఏం చేయాలి నేను ఇంకా? గురుగారికి ఏమిస్తాను? ఆయన ఏం తీసుకుంటారు? ఎలాంటి గురువులు? ఎంతమంది గురువులు? మన గురువు ఎలాంటి గురువు? గురువులు 3 రకాలు. కళ్ళ గురుడుగా అట్టు కర్మసయంబులు, మధ్యముండుగా అట్టు మంత్రసయము, ఉత్తముండుగా అట్టు యోగ సామ్రాజ్యము, విశ్వధాభిరామ వినుమేమ. కళ్ళగురుడు కర్మకాండలో ప్రపంచమంతా విరజలుతుంది. అజ్ఞానం ఎంత గెలిచినా తక్కువేనంట. అజ్ఞానము ఎంత సాధించినా తక్కువే, అంతుంది అజ్ఞానం. కర్మకాండలు, పోగులు కట్టించుకోవడాలు, మంత్రంతో మహిమ వచ్చేస్తుందండి. మంత్రానికి పవర్ ఉంది అంతే. స్నాన మంది లేదు, పాన మంది లేదు, మంత్రతంత్రం అంత మహిమ లేదు అన్నారు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి. గుణము కుదురునేమి గుణయోగు తాను. ఆ గుణము కుదరాలి. ఏ గుణము? తమో గుణ, రజోగుణ, సత్వగుణాలు దాటి నిర్గుణంలో ఉండడం. అప్పుడు గుణమైన యోగ అవుతావు నువ్వు. నీతోనే ఉంటావు. నిర్గుణుడే భగవంతుడు, అన్ని గుణాలకు అతీతంగా ఉన్నవాడు. ఆ గుణము కుదిరినేమి గుణయోగ తానవును. గుణము అంటే ప్రాపంచ గుణాలు కాదు, అన్ని గుణాలు దాటి ఉండాలి. మరి శారీరక మాంద్యం ఉండకూడదు, బుద్ధి మాంద్యం ఉండకూడదు, మానసికంగా ఉండకూడదు. అన్ని దాటి నిర్గుణం. ఏమొచ్చినా ఓకే, ఏది వచ్చినా క్షణంలో మరణం వచ్చినా మధురమే అని సిద్ధంగా ఉండాలి. ఈ భూమిని పాఠశాలకు నేర్చుకోవడానికి వచ్చానని చెప్పాలి. 3 రకాల గురువులు ఉంటారు. కళ్ళ గురుడు కట్టు కర్మసయంబులు, కర్మకాండలు చేయి, ఆ యజ్ఞం చేయి, యజ్ఞం చేయి, నీకు అన్నీ వస్తాయి అంటాడు. ఇంకా మంత్రం ఇస్తున్నాను, నీకు అంత క్లియర్ వెళ్ళిపో, నాకెంత ఇచ్చేయి. ఉత్తమ గురుడు ఏమంటాడు? యోగ సామ్రాజ్యము, సంధ్య వార్వగనేమి, జపము చేయగనేమి, వేద శాస్త్రములు వెలయనేమి, పరముగనని వాడు బాపడు కాడురా, విశ్వధాభిరామ వినురవేమ. పరమగణనవాడు. సంధ్యావందనాలు చేస్తేనేమి, జపాలు చేస్తేనేమి, పరమ ఘననవాడు. వేద శాస్త్రములు తెలియని పరమ అంటే బ్రహ్మ జ్ఞానేన ఇతి బ్రాహ్మణ అన్నాడు బుద్ధుడు.
నేను జందిమేసుకున్నంత మాత్రాన బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణ అనను. ఎవరైతే శుద్ధ శాకాహారం తీసుకొని ఆ ధ్యానం చేసి ఆ పరమాత్మ తత్వం తెలుసుకుంటారో వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ జ్ఞానే ఇది బ్రాహ్మణం. సో అలాంటి గురువులకు మనం ఏమిస్తాము? వాళ్ళు ఏ దారిలో వెళ్ళారో ఆ దారిలో వెళ్ళడం తప్ప ఏమీ తీసుకోకుండా, ఏమీ ఆశించకుండా, భూమి మీద తన కర్తవ్యం ఏంటి అంటే భూమి మీద ఆ అజ్ఞానం అనే ముళ్ళు గుచ్చుకుని ఉంది. ఆ ముళ్ళుని తీసేయడమే బుద్ధుల తాలూకు లక్షణము. మన ఆచార వర్గాలు మనం అదుపులో పెట్టుకోవాలంటే మరి 3 గుణాలు దాటాలంటే తీవ్రమైన ధ్యాన సాధన చేసి అద్భుతంగా సద్గురులతో సాంగత్యం చేసి ఆధ్యాత్మిక గ్రంథాలు చేసిన తర్వాత మాత్రమే ఈ 3 ఫార్ములాలు మనకు వర్తిస్తాయి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఎవరైతే చేస్తారో వాళ్ళు తమో రజో సత్వ గుణాలని దాటుతారు. తర్వాత 6 అరిచర వర్గాలని తన అదుపులో పెట్టుకుంటారు. ఆ హరియంత అయిన తర్వాత అబ్బా ఇంత అద్భుతంగా ఉంది నాకు, నేనేం చేయాలి నేనేం చేయాలి అని ఆలోచించి కొన్ని గురువుకి ఏమిస్తామంటే ఏం కాదు, నేనేదే నువ్వదే నాయన, నేనేం చేస్తున్నదే అని చెప్తారు. ఆ ధ్యాన ప్రసారం ఎప్పుడైతే చేస్తామో బోధిసత్వుడు అవుతాము. బోధిస్తాం, పక్క వాళ్ళందరూ కూడా బోధిస్తాం. నేను కూడా మా చుట్టుపట్టు గ్రామాలన్నీ కూడా ధ్యాన పరిచయం చేస్తాం. ఇంకా ఆనలే, ఇంకా చాలే, ఇంకా ప్రపంచంలో దుఃఖం ఉందన్నారు బుద్ధుడు. కనుక ఈ ప్రపంచానికి చెప్పాలనుకున్నాను. 2028 తర్వాత ఈ ప్రపంచం అంతా ఇప్పటికే 2 రాష్ట్రాలు ప్రసారం చేస్తున్నాను. ఇంక ఈ ప్రపంచం అని చెప్పాలనుకున్నాను. అప్పుడు అనుకుంటామా మన బుద్ధి స్థితి వస్తుంది. బుద్ధుడు అంటే పేరు కాదు, బుద్ధి మారడం. 2 బుద్ధులు ఉంటాయి. ప్రాపంచికం బుద్ధి. ఏంటి ప్రాపంచికం బుద్ధి అంటే ప్రపంచం ఇస్తుంది మనకి. నువ్వు ఒక ఒక ఎమ్మెల్యే అవ్వు, ఒక ధనవంతుడు అవ్వు, ఒక ఇంజనీర్ అవ్వు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే కదా మనకు చెప్తారు, నువ్వు కలెక్టర్ ఐఏఎస్ అయ్యి, నువ్వు డాక్టర్స్ అయ్యి. ఇవన్నీ ప్రాపంచ బుద్ధులు, ఇవన్నీ పొట్టకూటికే. ఏంటి ఆధ్యాత్మిక బుద్ధి? ఒక వివేకానంద స్వామిలో తయారవు, ఒక పత్రిజలో తయారవు. ఒక కుటుంబానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ప్రపంచ దుఃఖాన్ని రూపుమాపుతాడు ఆయన. అందరూ కుటుంబం దగ్గర కూర్చొని పిల్లలను కూర్చొని పెట్టి చెప్పాలి. ఏం చెప్పాలి? శాశ్వతం ఎవరూ కాదు. నేననేవాడిని ఈ భూమి మీద ఉండను, నువ్వు ఉండవు, ఎవరు ఉండరు. భూమి దాటిన తర్వాత ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఏ జ్ఞానం అవసరం లేదు. ఇక్కడ బతకడానికి, తినడానికి, పిల్లలు కాయడానికి దేంటి అవసరం లేదు. భారతంలో చెప్తారనమాట. భారత యుద్ధము ముగిసిన అంటే స్టార్ట్ అయినప్పుడు వేదవ్యాసుల వారు తన తరుడైతో దివ్యచక్షుతో రాబోయే తరాలకి ఈ యొక్క దీన్ని అందిద్దామని ఆయన చేస్తున్నారు. దివ్యచక్షు చూస్తుంటే అక్కడ ఒక చిన్న పురుగు కనిపించింది అనమాట. వేదవ్యాసుల వారికి కనిపించి గాబరాగా పరిగెడుతుంది. పురుగు దగ్గరికి వెళ్ళి పురుగు గారు ఏంటంత గాబరా పడుతున్నారని అడిగితే, అయ్యో ఆ యుద్ధ వీరులు వచ్చారు, మరి ఏనుగులు వచ్చాయి, రథాలు వచ్చాయి, మరి దేని కింద పడిపోయి నేను వెళ్ళిపోతాను కదా అని గాబరా పడుతున్నానంటే, అవునా, ఇంత చిన్న ప్రాణానికి కూడా ఇవన్నీ ఉంటాయా? అయ్యో మాకు సంతానం ఉందండి, మాకు ఆకలి ఉందండి, మాకు భయం ఉందని చెబితే వేదవ్యాసుల వారు చెప్తారనమాట, ఓ మానవులారా, ఈ భూమి మీద శరీరం కోసము, పిల్లల కోసము, ఆస్తుల కోసము, పదవుల కోసము, మరి ఇంకే శరీరం కోసం అయితే మానవ జన్మ అవసరం లేదు. అన్ని జీవరాశులు కూడా మీలాగా చేస్తున్నాయి, సంతానం ఉంది, అవి తింటున్నాయి, దానికి ఆకదప్పులు ఉన్నాయి. కానీ మానవ జన్మ ఎత్తాలి అంటే మాధవుడైతేనే ఎత్తాలి అని స్టేట్మెంట్ ఇస్తారనమాట. అన్ని జీవరాశులు చేస్తున్న పని మనము చేస్తున్నాం. జంతువులకు పిల్లలు ఉన్నారు కదా, జంతువులకు కూడా శరీర సుఖం ఉంది కదా, జంతువులు కూడా ఆకలి ఉంది కదా, జంతువులు కూడా భయం ఉంది కదా. మనలా బుద్ధి లేదు. అంటే అవి స్వేచ్ఛగా బతుకుతున్నాయి.
దుఃఖం అనేది మనసుకుంది. ఎందుకు దుఃఖం ఉందంటే ఆ దుఃఖాన్ని దాటి దుఃఖం అనే దాన్నే గురువుగా చేసుకొని ఆ దుఃఖం అనే నిచ్చెన మీద ఎదిగి ఒక ఆయన అంటారు, కనీసం దుఃఖంలోనైనా ఆనందం తెచ్చుకోవచ్చు కదా, అప్పుడైనా నీకు ఆనందం ఉంటుంది కదా. ఆ దుఃఖం అనే నిచ్చెన ఎక్కి నీ యొక్క ఆత్మస్థితిని నువ్వు పెంపొందించుకోవచ్చు. జంతువులు దుఃఖం ఉండదు. ఎందుకు? అవి పరిణతి చెందవు. మానవుడు ఇవన్నీ దాటి కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలను దాటి తమో రజో సత్వగుణాలను దాటి ఎప్పుడైతే నిర్గుణమునుకుంటాడో, ఎప్పుడైతే తన్ను తాను మననము, శ్రవణము, నిధిదీక్షణ, మననము, శ్రవణము, మననము, నిధిదీక్షణ, ఆత్మ సాక్షాత్కారం, ఎప్పుడైతే ఈ 5 ఈ 4 చేస్తాడో అప్పుడు ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే జరిగిందో, నేను ఈ దేహం కాదు, ఈ దేహంలో ఉన్నవాడిని. ఎందుకంటే ఇది ఒక వెహికల్, ఇది కేవలం ఈ భూమి మీద కేవలం ఒక ఫారెన్ ఎక్కడికి వెళ్తే ఎలాగైతే ఒక హెలికాప్టర్ లాగా మనం వాడుకుంటాము, ఈ భూమి మీద రావడానికి 5 పంచభూతాలను వాడుకుంటాం అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఎప్పుడు? నేను ఆత్మని అని ఎరుకలోకి స్పృహలోకి వచ్చినప్పుడు. అంతవరకు నేను ఈ యొక్క నక్కసక్క పర్యంతమే, నేను శరీరాన్ని అని మనం భావించినంత వరకు గుణాలు దాటము, అరిసె వర్గాలను కూడా మనం అదుపులో పెట్టుకోం. కనుక మానవుడికి జంతువుకి తేడా ఏంటంటే ఈ యొక్క ప్రాపంచికమైన బుద్ధిని పక్కన పెట్టి ఆధ్యాత్మిక బుద్ధి కాదు. ప్రాపంచిక బుద్ధి ఏంటి? మనం 3 ధర్మాలు ఇచ్చాడు కృష్ణ పరమాత్మ: శరీర ధర్మము, కుటుంబ ధర్మము, ఆత్మధర్మము. శరీర ధర్మం ఏంటి? ఈ శరీరం నీకు ఉంది కనుక, ఈ శరీరం లేకపోతే ఏ భగవంతుడైనా నేను భగవంతుని అని తెలుసుకోలేడు కనుక సాధన కోసం ఉంది. ఈ శరీరానికి శాకాహారాన్ని, శుద్ధ శాకాహారాన్ని పెట్టి ధ్యానం చేసి నువ్వెవరో తెలుసుకోవడానికి ఒక ధర్మం. శరీర ధర్మం ఏంటి? 8 గంటలు ఉంది. 6 గంటలు నిద్రపోయినా, 2 గంటల స్నానపానాలు పోయినా 8 గంటల శరీర ధర్మం చక్కగా చేసుకో. చాలామంది టైం లేదని అబద్ధం, టైం లేదు అన్న వాళ్ళు చక్కనైన అబద్ధం చెప్పినట్లు లెక్క. మరి రెండవ ధర్మం ఏంటి? ఆత్మధర్మము. ఏంటి ఆత్మధర్మం? సారీ, కుటుంబ ధర్మము. కుటుంబ ధర్మం ఏంటి? 8 గంటలు ఉంది కుటుంబ ధర్మానికి. ఉద్యోగం ఎవరైనా 8 గంటల కంటే ఎక్కువ చేయరు. ఎంతైంది? 8, 8, 16 గంటలు. ఇంకొక ధర్మం ఉంది, స్వధర్మము, ఆత్మధర్మము. ధ్యానము, స్వాధ్యాయము, సద్దిన సాంగత్యం 3 గంటలు తీసినా సరే ఇంకా బోల్డ్ టైం ఉంది. 3, 8, 24 గంటల ప్రకృతి ఇచ్చింది. 24 గంటలు ఉండి ఇంకా నాకు టైం లేదంటే అంతకుమించి పెద్ద అబద్ధం ఇంకోటి ఈ భూమి మీద లేదు. మానవులు చాలా చాలా అంటే ఎప్పుడైతే ఈ ధ్యానం లేదు, ఈ ప్రాపంచిక బుద్ధి నుంచి ఆధ్యాత్మిక బుద్ధికి రాలేదో అన్నీ కూడా అసత్యాలే ఉంటాయి. అర్జునుడు కూడా ఒకసారి అడుగుతాడు అనమాట కృష్ణుని. కృష్ణ, అభిమన్యుడు చనిపోయిన తర్వాత, కృష్ణ నా కొడుకు చనిపోయాడు అన్నాడు. దుఃఖపడిపోతాడు, బాధపడిపోతాడు. కృష్ణుడు ఏం చెప్తాడు? ఏంటి అర్జున, నీకు నేను భగవద్గీత చెప్పినప్పుడు కూడా 3 అసత్యాలు పలికేవా అన్నాడు. 3 అసత్యాలు పలికేవా అన్నాడు. ఆశ్చర్యం అయ్యాడు. ఏంటి అసత్యము? నా అనేది ఒక అసత్యము, కొడుకు అనేది ఒక సత్యము, చనిపోవడం అనేది ఒక సత్యం. నా అంటే నిర్మమో నిరంకారం. నాది నువ్వు కాదు. నువ్వు పంచభూతాలు 5 పంచభూతాల ద్వారా అప్పు తీసుకొని ప్రకృతి ద్వారా అందులో ఉన్నావు నువ్వు. ఆ ఇల్లే నువ్వు కాదు, ఆ శరీరమే నువ్వు కాదు కదా. అది నా ఎలా అంటావు? కొడుకు అంటున్నావు. కొడుకు ఎవరు? తన ఒక కార్యకారణం మీద ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఆ కొడుకు నా కొడుకు అన్నావు, రెండో అసత్యము. చచ్చిపోయాడు అన్నావు, నీకు స్టార్టింగ్లోనే చెప్పాను. జాతస్య హి ధ్రువ మృత్యువు ధ్రువం జన్మ మృతస్య స తస్మత్ అపార్యర్థే నత్వం చేస్తుంది. మరి మరవసి అంటే పుట్టేవాడికి పుట్టేవాడికి మరణం ఉంది, మరణించేవాడికి మళ్ళీ జననం ఉంది.
మరి ఈ సత్యం నీకు చెప్పాను కదా, నువ్వు ఎలా మూడు అసత్యాలు ఆడావంటే ఇంకా బాధపడలేదు నాయన అని మళ్ళీ ఉత్తరాగే చెప్పారనమాట. తన దివ్య చక్షుత చూపించారు, గురువు తాలూకు దివ్య చక్షుత ఆయన చూశాడనమాట. ఆ యొక్క విశ్వరూప సంధానం తప్ప తన ధ్యాన సాధన ద్వారా చేయలేదు. నువ్వు ధ్యానం కా అని చెప్పిన తర్వాత, నువ్వు యోగ కా అని చెప్పిన తర్వాత, అప్పుడు ఆ యొక్క ఉత్తరాగతి చెప్పిన తర్వాత పూజలు మరి మంత్రాలు జపాలు ఇవన్నీ దాటి ధ్యానం చేసి, ఆ ధ్యానంలో ఎప్పుడైతే లయమయ్యావో తన స్వరూపాన్ని చూస్తున్నాడు. ఏంటి తన స్వరూపము? తపస్వాధ్యాయ ఈశ్వర పరిధానేన క్రియాయోగ అన్నాడు పతంజలి గారు. తపస్సు అంటే నీ యొక్క కోరికలను తగ్గించుకోవడము. తపస్సు అంటే ఏదో వెళ్ళిపోవడం కాదు. తప్ అంటే కాల్చడం. దేన్నంటే ఈ మనస్సుని, కోరికలని. తపస్సు స్వాధ్యాయ అంటే తన తాను అధ్యయనం చేస్తే నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఈ మూడే ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాను, ఒక 20 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళ కింద నేను లేను కదా, ఇంకొక 100 ఏళ్ళ కింద ఉన్నాను కదా, అంటే ఎక్కడి నుంచి వచ్చాను, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పటికైనా తప్పదు కదా, ఇది వదలడం తప్పదు కదా, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, అయితే నేనెవరు అనే ప్రశ్నల ద్వారా ఇవి తెలుస్తాయి అన్నమాట. దానికి ఏమన్నారు? తపస్సు స్వాధ్యాయ, తన తాను తెలుసుకోవడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం. తపస్సు స్వాధ్యాయ ఈశ్వర పరిధానేన, ఈశ్వరుడు అంతటా ఉన్నది ఒకటే కదా. యస్మిన్ సర్వాణి భూతాని బుద్ధ్వయ ఆత్మైవ బుద్ధ్వ జానితః తత్ర క మోహః కా శోకః ఏకత్వ మన ప్రసిద్ధ అన్నాడు ఈ సభాసభకి. నీకు అన్ని దుఃఖాల నుంచి పోవాలంటే ఉన్నది ఒకే ఒకటి కదా, వేరే నీకు దాటి ఇంక వేరేగా లేదు భూమి మీద. అంతటా ఉన్న ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది కూడా నువ్వే. దాన్నే ఈశ్వర పరిధానే అని అంటారు. ఎవరిని చూసినా ఆ ఈశ్వరులాగా చూడాలన్నమాట. కృష్ణుడు చెప్తున్నాడు క్లియర్గాను. పండితుడు ఎవరయ్యా? ఎవరు పండితుడు? పుస్తకాలు చదివితే పండితుడు అవుతాడా? నామాలు పెట్టుకుంటే పండితుడు అవుతాడా? లేకపోతే ధ్యానం చేస్తే పండితుడు అయిపోతాడా? యుద్ధం చేయాలి అన్నాడు. ఏం యుద్ధము? ధ్యానం కూర్చుంటావు, చక్కగా బాగుంటుంది, 4 గంటలు 5 గంటలు ఎన్ని రోజులు చేయనిగాక, తర్వాత బయటికి వచ్చేప్పుడు చూడాలి, అందరినీ సమానం చూడాలి. ఏమంటున్నాడు ఆయన? ఎవరు పండితుడు? విద్య వినయ సంపన్న బ్రహ్మణి గవహస్తని శుభశైవ సపాకేశ పండిత సమదర్శన. విద్య వినయం చూడండి ఎంత అద్భుతమో. అంటే విద్య విన్నంత మాత్రాన్ని పండితుడి కాదు, గొప్పవాడు కాదు. వినయము, వినయం అనేది ఉంటే అంటే పండితుడు అవుతాడు. ఒక డాక్టర్కి వినయం ఉండాలి, ఒక ఆధ్యాత్మికతకి వినయం ఉండాలి, ఒక ఇంజనీర్కి వినయం ఉండాలి, ఒక మాస్టర్కి వినయం ఉండాలి, ఒక గృహిణికి వినయం ఉండాలి, ఒక తండ్రికి వినయం ఉండాలి, ఒక విద్యార్థికి వినయం ఉండాలి. వినయం లేకపోతే విద్య కాదు, అహంకారంతో వస్తుంది. రావణాసురుడు లాంటి వాళ్ళు ఎంతోమంది ఆ యొక్క శివుడిని ప్రత్యక్షం చేసుకుని కూడా ఆ వినయం అనేది లేక ఆ తపస్సులన్నీ పోయాయి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి అంటే నిర్గుణములో ఉన్న ఆ భగవంతుని చూసినా కానీ అస్తని శుద్ధ సత్వగుణం గల ఆవుని లాంటి వాడిని చూసిన, ఆవు అంటే ఆవు కాదు, సత్వగుణం గల ఏనుగుని చూసినా, అస్తిని అంటే ఏనుగంటే ఏనుగు కాదు, అలాంటి సత్వగుణం మంచివాడిని చూసిన అస్తిని. సుని అంటే కుక్క, అంటే కుక్క కూడా కాదు, రజోగుణం. సంచలనంగా ఉంటుంది మనస్సు, ఒక దగ్గర నిలకడగా ఉండదు రజోగుణంలో ఉండే వాళ్ళకి. అన్నీ నాకు కావాలి, అన్నీ కావాలి, ఎదుటి వాళ్ళని పీడించుకొని తింటారు అనమాట ఆ రజోగుణంలో ఉన్నవాళ్ళు. చాలా ప్రమాదమైనది రజోగుణం అని చెప్తున్నాడు. కామయేస క్రోధయేస రజోగుణం సముద్భవ మహసను మహాపాప్మ విద్యేని మీన వైరినం. యొక్క రజోగుణంలో ఉన్న కోరికలు చాలా బలవంతమైనవి, అనేకమైన కర్మబంధంలో చేసి మహాపాపిగా చేస్తుంది సుమా. రజోగుణంలో ఉండకూడదు. రజోగుణంలో ఉన్నామా లేదని తెలుసుకోవడానికి నేను గొప్ప, నాకంటే ఎవరు ఎక్కువ కాదు అని అనుకుంటేనే రజోగుణం.
కనుక ఆ ఆ కుక్కలాగా రజోగుణములాగా ఉన్నవాడనైనాను స్వపాకేశ అంటే కుక్క మాంసం తినేవాడు అంటే కుక్క మాంసం తినేవాడు కాదు. శూద్రులు ఎవరైతే గతంలో మళ్ళా మాంసాహారం తిని ఆ మద్యము అవన్నీ బానిస అయిపోయి ఉంటారో వాళ్ళు శూద్రులు. అంటే ఈ 5 గుణాలు ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. శూద్రుడు అంటే మాంసాహారం తినేవాడిని కానీ, తమో గుణంలో ఉన్నవాడిని కానీ, మరి శుని అంటే కుక్కలాగా రజోగుణంలో ఉన్నవాడిని కానీ, మరి హస్తిని అంటే ఏనుగులాగా సత్వగుణంలో ఉన్నవాడిని కానీ, మరి రవి అంటే మరి ఆవులకు శుద్ధ సాత్వంలో ఉన్న కానీ, బ్రాహ్మణుడు అంటే నిర్గుణంలో ఉన్న కానీ పండిత సమదర్శన, పండితుడు సమానంగా చూస్తాడు. ఆయన ఏదో గొప్ప యోగి గొప్పదని ఆయనకి నెత్తి మీద పెట్టుకోడు. ఈ శూద్రుడు కదా వీడికి ఏం తెలియదని వాడిని అటుండు అటుండు అనడు. ఎందుకని అందరిలో ఉన్నది ఆ ఈశ్వరుడే. ఆయన గుణాన్ని బట్టి ఆయన ఉన్నాడు. ఏ భగవంతుడైనా తమో రోజో సత్వ గుణాలు దాటే రావాల్సింది భూమి మీదకి. అందుకే విద్యా వినయ సంపన్న బ్రాహ్మణిక వ్యవస్థని శుభశైవ స్వపాకేశ పండిత సమదర్శన, పండితుడు సమానంగా దర్శిస్తాడు. మరి లేదంటే పండితుడు కాదు, నువ్వు ధ్యానం చేయనట్టే. ఆయన అంటాడు, నువ్వు హాయిగా ఆసనంలో కూర్చొని 2 రకాలు తింటారు. ఆసనంలో కూర్చొని నీ మనసు నీ భావనలంతా ఈ ప్రాపంచికం మీద ఉంటే కపటవర్ధనుడు. కపటం అంట. ఎన్ని వేల సంవత్సరాలు చేసినా సరే నీ మనసును రంజింప చేస్తే, నీ కోరికలను బయటకు వదిలిస్తే కపటము. అదే కాకుండా తన ధ్యానంలో చేసినా చేయకపోయినా తన మనసును తాను అదుపులో పెట్టుకొని ఈ కర్మేంద్రియాలతో నువ్వు ఏ పని చేసినా ఏమి అంటదు. అందుకే సదానంద యోగి గారు ఎప్పుడు చెప్పేవారట, ఎవరు భద్రసారికి, అన్నముల ఆరగించినాను అంబర భూషణాది దాల్చినాను కన్యతోను కూడినను కన్య తనూజని ముద్ద చేసినాను బంధుమిత్రాదులతో దాపచేసి నటించినాను ఏ న్యూన్యము లేదు బ్రహ్మవేత్తలకి అన్నాను. ఎప్పుడైతే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకునే వాళ్ళు, నిర్గుణంలో ఉండేవాళ్ళు అందరినీ సమానం చూస్తారు. రత్యా చప్పటి విరసతకంత పుణ్య వివర్ధిత పంత యోగి యోగుని చిత్తు రమతే బాలను మత్తవ దేవ అన్నారు ఆచార్య సార్. అంటే ఏవో గుడ్డలు ఉంటే వేసుకుంటాడు, లేదంటే అంబర భూషణాలు ఉన్న దాల్చుతాడు, అవసరమైతే అంతాపురంలో ఉంటాడు, ఆ చెట్టు కింద కూడా ఉండగలడు. ఆహారం ఉంటే ఏదో ఉంటే తింటాడు, లేదా అన్ని కూడా తినగలడు. అంటే యోగి ఎప్పుడు ఉన్మత్తుడు అంటే పిచ్చోడిలాగా లేదంటే చిన్నపిల్లలాగే ఉంటాడు. అందుకే తస్మత్ యోగి భవ అర్జున. ఎక్కడ కామెంట్ ఉండదు, ఎక్కడ జడ్జిమెంట్ ఉండదు, ఎక్కడ కంప్లైంట్ ఉండదు. ఈ 3 ఉండకపోతేనే యోగి అవుతాంతో తన్నవాడు. ఎన్ని గంటల ఎంత ధ్యానం చేస్తామా, ఎంత స్వాధ్యాయం చేస్తామా, ఎంత సజ్జన సంగతి చేస్తాం కదా. చేయడం అనేది అది నీ పని. యుద్ధంలోకి వచ్చిన తర్వాత, సంసారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అసలు యుద్ధం స్టార్ట్ అవుతుంది. అయ్యో ఇంత చేశాను, మళ్ళీ సాయంత్రం వెళ్ళేప్పటికి ఎనర్జీ అంతా కోల్పోతాం. చేయడం వల్ల కోల్పోతున్నాం. నీ సహాయ స్థితే ఆత్మస్థితే ప్రశాంతత. నాకు ఏ రంగు లేదు, ఏ రూపము లేదు, ఏమీ లేదు. నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను శరీరం కాదు, నేను ఉన్నదని నేను ఆత్మని, నేను అసచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను ఆ ఈశ్వరుని బిడ్డని, అందరిలో ఉన్నవాడని, కానీ నేను ప్రత్యేకంగా ఉన్నాను అని ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో, ఎప్పుడైతే వాళ్ళది కులము వీళ్ళది కులము, వాళ్ళదొక మతము వీళ్ళదొక మతము, వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు స్త్రీ వీళ్ళు పురుషులు అని కాకుండా, ఎప్పుడైతే ఈ యొక్క కామము, అర్థము, ధర్మము ఈ 3ని ఎప్పుడైతే మనము దాడుతామో ఆ మోక్షం వస్తాం. దాన్ని సత్తురువిత పురుషార్థాలు అన్నారు. కృష్ణుడు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు కృష్ణ పరమాత్మ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ
తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, 4 వర్ణాలుగా నేను సృష్టించాను. గుణకర్మ విభాగ సహా, ఎవరు గుణాలు బట్టి వాళ్ళకి. చూడండి, యదా గుణ తదా కర్మ. ఏం చెప్పారు ఆయన? గుణాలను బట్టి వర్ణించారు. అంటే 4 చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా తస్య కర్తారమపి మాం సిద్ధి కర్తారమవ్యయం. నా ద్వారా వచ్చారు కానీ ఈ 4 గుణాలు కానీ నాకు సంబంధం లేదు. ఎవరు ఏ గుణంలో ఉంటారో ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. తమో గుణం వాళ్ళు ఎప్పుడు మాంసాహారము మత్తులో ఉంటారు, శరీరం నేను అనుకొని. రజోగుణం వాళ్ళు ఎప్పుడు నేను నాదే, నేను గొప్ప అనుకుంటారు. సత్వం గుణం వాళ్ళు అన్ని మంచి చేసి నేను చేస్తున్నాను నేను భావంతో ఉంటారు. నిర్గుణాలు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, అన్ని చేస్తారు, అందరం చేస్తామని చెప్తారు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వస్వ అహంకార విమూఢాత్మ కర్త అంటే మంచిది. ప్రకృతి నుంచి వచ్చాయి కదా ఈ భూమి, ఈ నీరు, ఈ అగ్ని, ఈ వాయువు, ఆకాశం. మరి నేను చేస్తానంటావేంటి అంటాడు ఆయన. ప్రకృతే క్రియమాన, ప్రకృతి వల్లే ఇవన్నీ వచ్చాయి. అహంకార విమూఢాత్మ అంటే అహంకారం గలవాడు. నేను చేశానంట, నీకేమైనా సంబంధం ఉందా? నీ శరీరమే నీది కాదు. శరీరాన్ని వదిలేస్తావు, మనసును వదిలేస్తావు, బుద్ధిని వదిలేస్తావు, ఇంకొక వస్త్రంలో దూరుతావు, ఇంకొక ఇంట్లో దూరుతావు. నువ్వు ఎలాగైతే ఈ పాతబడ్డ ఈ యొక్క ఇంటిని వదిలి కొత్త ఇంట్లోకి వెళ్తావో, ఎన్నింటిని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తావు. మరి అలాంటిది ఎలా నేనంటావు? ప్రకృతి ద్వారా వచ్చాను నన్ను, నేను నీరిచ్చానండి, నేను అన్నం పెట్టానండి, నేను వస్త్రం ఇచ్చానంటే ప్రకృతి నుంచి వచ్చినవి నీ ద్వారా ఇవ్వబడుతుంది. ఏదో ఎవరో ఉండాలి, నువ్వు కాకపోతే ఇంకొకరు. నేను ధ్యానం చెప్పానండి, నేను పిరమిడ్ కట్టానండి, ఆ నేనైనా పదం తీయమన్నాడు అంతే. నా ద్వారా జరుగుతుంది. నిర్మమో నిరంకారం ఉంటుంది ప్రతి అధ్యాయంలో కూడా. ఆ నేను నాది అని ఎప్పుడైనా తీస్తావో, అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నీలా ఉండాక ఏం చేయాలయా అన్నాడు. అద్వేష్ట సర్వభూతానం మైత్రి కరుణేవస నిర్మమో నిరంకార సమదుఃఖ సుఖాక్షమి అన్నాడు. ఎవరైతే ఎవరి మీద దేశం లేనివాడు, లేస మాత్రమైన దేశం లేనివాడు, సర్వభూతాన్ని అన్ని జీవరాశులతో స్నేహంగా దయగా ఉన్నవాడు, నిర్మమో నిరంకార నాది నేను లేనివాడు, ఆయన నేను ఒకట అన్నాడు. చూడండి ఎంత సింపుల్గా ఇచ్చాడు ఆయన భక్తి యోగంలో. అద్వేష్ట సర్వభూతాన మైత్రి కరుణీయవస నిర్మమో నిరంకార సమదుఃఖ సుఖక్షమి. అంటే ఎవరైతే అహంకారము మమకారము నేను నాది లేకుండా ఉంటారు, ఎవరి మీద దేశం లేకుండా ఉంటారు, మూగ జీవరాశుల మీద జంతు జాతి మీద కరుణగా ఉంటారు, అందరితో మిత్రత్వంగా ఉంటారు. అందుకే మనం మూడిచ్చారు మంత్రి గారు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. మాస్టర్స్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ అంటే అందరితో మిత్రత్వం మనకి ఇచ్చారు. ఎక్కడ ఎటువంటిది లేకుండా మిత్రులు అందుతాను. ఆత్మ మిత్రత్వం కోరుకుంటుంది, దేన్ని కోరదు. మిత్రత్వము ఎప్పుడైతే మనతో మనం మిత్రత్వం, మనతో మన లోపల ఉన్నతో మిత్రత్వం చేస్తే అందరితోనే మిత్రత్వం చేస్తాం. మాస్టర్ అంటే మనల్ని మనం గెలడంతో చెప్పుకున్నాం కదా, 3 గుణాలను దాటి అరిషడ్వర్గాలను ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వాళ్ళు మాస్టరీ అవుతారు. మై డియర్ మాస్టర్స్ అంటే అదనమాట. తర్వాత ఇంకేంటి? మై డియర్ గాడ్స్, ఉన్నదంతా ఒకటే కదా, అహం బ్రహ్మాస్మి, నేనేదో అంతా అదే, తత్వమసి, నేను ఏంటో అదే అంతాను అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో గాడ్ వరకు వస్తాం. అది మూడోదే మనం. కనుక మనము భగవద్గీత ద్వారా అంటే బోయేవాడు, అందరూ బోయేవాళ్ళే, తమోగుణంలో ఉన్నవాళ్ళే, అందరూ శూద్రులే పుట్టుకతో జన్మత.
మరి ఆ బోయవాడు భగవద్గీత వరకు అంటే ఏదైతే తెలియదో, తెలియకముందు నేను శరీరము, ఈ శరీరానికి బాగా ఆహారాన్ని పెట్టాలి, బలంగా ఉండాలి, ఈ శరీరమే నేను అనుకొని శరీరంతో వేషాలు వేస్తాము. తరువాత రజోగుణంలోకి వచ్చినప్పుడు ఈ మనసే నేను, దేనికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎన్ని ఇల్లు కట్టినా, ఎన్ని పదవులు చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఆ మనసు దాటిన తర్వాత సత్వగుణంకి వస్తాము. ఓహో, నేను చేస్తున్నానని ఈ యొక్క పొగడతలు వెనటికి పడతాము. ఆ సత్వగుణం ఎప్పుడు దాగుతామో నిర్గుణంగా రావడమే ఈ భూమి మీదకి అనమాట. ఈ భూమి మీద పని అయిపోయినట్టే. కథ కంచికి మనం ఇంటికి, అంటే బోయవాడి నుంచి భగవద్గీత వరకు. భగవద్గీత ఏం చెప్తుందంటే 4 వర్ణాలుగా నేను వర్ణించాను. శూద్రుడిగా, వైశ్యుడిగా, తరువాత క్షత్రియుడిగా, బ్రాహ్మణుడిగా. శూద్రుడు అంటే ఎప్పుడు తన శరీరం అనుకుని ఉండేవాడు, కామము ఎక్కువ కోరికలతో ఉండేవాడు. మరి వైశ్యుడు అంటే నాది నేను, ఎక్కువ సంపాదన, ఇవన్నీ సంపాదించాలనే ఒక దీంతో ఉండేవాడు. క్షత్రియుడు అంటే సత్వగుణంలో ఉన్నవాడు, పరిపాలన చేసేవాడు, అందరినీ కలుపుకొని వెళ్ళేవాడు. మరి నిర్గుణుడు అంటే బ్రాహ్మణుడు, మోక్షము, ధర్మార్థ కామ మోక్షాల్లో ఈ నిర్గుణం అనేదే అందరికి కావాలి. భగవంతుడు చేర్చేది, భగవంతుడు అయ్యేది నిర్గుణమే. త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ భవర్జన నిర్ద్వంద్వో నిత్య సత్వస్తువు నిరోగ్య క్షేమ ఆత్మవాన్. కనుక అందరూ జన్మత శూద్రులు, జన్మత బోయేవాళ్ళే. ఈ బోయేవాడు ఈ జన్మలో ఎంత మాంసాహారము, ఎంత మందు, ఎంత తిరుగుడు, ఇవన్నీ పోయి ఎప్పుడైతే ధ్యానం అనే వచ్చామో, ఈ శరీరానికి ధ్యానం ఎప్పుడు అందించామో ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. ఎప్పుడైతే స్వాధ్యాయం చేస్తామో ఆధ్యాత్మిక బుద్ధి వస్తుంది, ప్రాపంచిక బుద్ధి. నేను ఏం చేసినా సాటిస్ఫాక్షన్ లేదు, ఎంత డబ్బు సంపాదించినా సాటిస్ఫాక్షన్ లేదు, ఏం తిన్నా సాటిస్ఫాక్షన్ లేదు అని ఇంకేదో ఉంది అని తన ఆత్మ వైపు తను వెళ్తాడు, స్వాధ్యాయం చేస్తాడు. ఎప్పుడైతే సజ్జనులతో పుడతామో, కారే రాజ్యులు రాజ్యములు కలిగిన గర్వన్నత పొందరే వారేరి సిరి మూట కట్టు రాజులు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, ఎంత వెరవేగారు, ఎన్నో రాజ్యాలు వెళ్ళారు, ఎవరు కూడా చిన్న మూటైనా పట్టుకెళ్ళలేదు అనే సత్యాన్ని ఎప్పుడైతే సజ్జన సాంగత్యం ద్వారా తెలుసుకుంటామో, ఓహో ఇది కాదు, ఇంకేదో ఉంది, నేను శాశ్వతమైన వాడిని, నేను నిత్యమైన వాడిని, నేను సత్యమైన వాడిని, పురాతనమైన వాడిని. ఈ బోయేవాడికి ఏం చెప్తుంది? భగవద్గీత చెప్తుంది, కృష్ణ పరమాత్మ ఇచ్చిన సందేశం. నజాయితే మృతే వా కదాచిన్నాయం భూతో భవితవాన భూయ అజో నిత్యో శాశ్వతం పురాణో నా హన్యత అన్యమానే శరీరే. ఈ శరీరం, ఈ ఆత్మ పుట్టేది కానీ చచ్చేది కానీ కాదు, ఎప్పుడు ఉన్నది, పురాతనమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది. ఏంటి సత్యము అంటే ఆత్మే సత్యము. అందుకే మన దేశంలో రెండే మనకు ఉన్నాయి కొటేషన్లు. సత్యమేవ జయతే. సత్యం ఏంటంటే సాధన ద్వారా తెలుసుకోవాలి, ఎప్పుడు ఉన్నది ఆత్మే సత్యము, అదే గెలుస్తుంది. సత్యము ధర్మం రెండు ఇచ్చారు కదా. ఏంటి ధర్మం అంటే అహింస పరమో ధర్మము. ఏ జీవరచన కానీ, ఏ మనిషిని కానీ వాక్ ద్వారా కానీ, చేత ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ బాధ పెట్టకపోవడమే అహింస. అహింస పరమో ధర్మ అంటే అహింసలో ఉండడం, హింస లేకుండా ఉండడం అనేది ద్వేగకరం వాక్యం అన్నాడు కృష్ణుడు. అనువంత కూడా దేశపరంగా కొన్ని వాక్యం ఉండకూడదు. ఏంటి సత్యము అంటే ఎప్పుడు ఉన్న ఆ సత్యాన్ని మనం పరిశోధించి తెలుసుకోవడం. ఆత్మ నేను, ఉన్నదంతా ఆత్మే, ఎక్కడ కూడా ఇంకా వేరే పదార్థం లేదు. నువ్వైతే ఏదేది ఉన్నావో అదే అంతా ఉన్నావు. ఏ జీవిని హింస పెట్టకూడదు అన్నాడు కృష్ణుడు. అన్ని జీవరసంలో ఉన్నది నేనే అన్నాడు. ఆత్మవత్ సర్వభూతాని పశ్చిత అని చెప్పాడు.
ఈ శరీరానికి ఏం ఆహారం వేయాలని చెప్పాడు, ఎలా జీవించాలో చెప్పాడు, ఎలా జీవించకూడదని చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు. భగవద్గీతలో లేనిది ఇంకేమి లేదు, ఇంకెక్కడ పొందుపరచలేదు ఇంక భూమి మీద. ఎలా ఎలా పుట్టావు, ఏం చేయాలి, ఏమి తినాలి, ఏం చేయకూడదు, ఎవ్రీథింగ్ భగవద్గీతలో లేని జ్ఞానం ఎక్కడ లేదు. సర్వం రూపొందించి మనం చూడటమే. అందుకే ఆచార్యులు చెప్పారు, భగవద్గీత కించిత్ దీత గంగాజలనము కనిక పీత సుకృత్ పియేన మురారి సమాజ కృతిత సయమేన రసచ్చ భజ గోవిందం భజ గోవిందం. థ్యాంక్ యూ మాస్టర్స్. రెండోసారి అద్భుతమైన మహతార ఫౌండేషన్ ద్వారా ఈ బోయవాడి భగవద్గీత ఎలా నేర్చుకున్నాడు అంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు డాక్టర్ జీకే గారు ఆ ధ్యానంలో కనిపించి చెప్పారు భగవద్గీత చదువు అని. సరిగా అక్షరాలే రావు, ఏదో మినిమం 10th క్లాస్ వరకు చదువుకున్నాను. భగవద్గీత అన్ని గీతలు రావడానికి కారణం ధ్యానం. ధ్యానంతో ఏదైనా సాధించవచ్చు. సర్వ రోగాలు తగ్గించుకున్నాను, సకల భోగాలు పొందాను. 2016లో ఈ ధ్యానంలోకి వచ్చి అప్పటి నుంచి ఇంతవరకు ధ్యానం విడిచిపెట్టలేదు, స్వాధ్యాయం విడిచిపెట్టలేదు, సిద్ధిని సాంగత్యం విడిచిపెట్టలేదు. ఎన్ని వేల క్లాసులు చెప్పనే కాక ఈ ఫార్ములా 3 కూడా. ఈ భూమి మీద నిరంతరము 2 ఉంటాయి, ఒకటి నేర్చుకోవాలి, ఇంకోటి మార్చుకోవాలి. నిరంతరం అన్ని దగ్గర ప్రతి క్రిమి కీటకాల దగ్గర కూడా నేర్చుకోవడానికి ఉంది, మానవులతో సహా మన లోపాలను ఎప్పుడూ మార్చుకోవడానికి ఉంది. 2 ఫార్ములాలు నాకు, ఒకటి నేర్చుకోవడం, ఇంకోటి మార్చుకోవడం. భూమి మీద ఉన్నంత వరకు అదే పని. దానికి ఏం చేయాలి అంటే విడవని పట్టుదలే విజయ రహస్యం, ఎడవకుండా ఉండడమే. ఏం చెప్పారు గురుగారు, అవన్నీ చక్కగా నిరంతరం చేస్తుంటే భగవంతుడు వెదజల్లుతాడు. ఇంకా అక్కడ ఉన్నాడు భగవంతుడు నీ లోపలే. తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక దరహితికిటి తనువుల మోసిడి ఎద్దుల మన్మల తల్పంగ వసమే మదిలో వేమ. థ్యాంక్ యూ వెరీ మచ్.